హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ కిచెన్ 916. ఈరోజు నేను రొయ్య పొట్టు కారం చేస్తున్నానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలండి ఇవి: ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇదిగోండి రొయ్య పొట్టు. ఇది చాలా శుభ్రం చేసుకోవాలండి, కడగకూడదు, శుభ్రం చేసుకోవాలి. ఇది స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఇది నేను ఏరుకొని పెట్టేసుకున్నాను, అయినా మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని, ఇక్కడ ఆయిల్ పోసుకోకూడదండి, చూడండి. ఇప్పుడు రొయ్య పొట్టు వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇది స్టవ్ మీడియంలో పెట్టుకొని చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలండి, మాడకూడదు, జాగ్రత్తగా వేపండి. ఇక్కడ నేను దాదాపు ఒక అరగంట సేపైనా వేపుకున్నానండి. చాలా నిదానంగా వేపాలండి, ఇది మాడకూడదు, చక్కగా దోరగా వచ్చేలాగా వేపుకుంటేనే కారం టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో ఇసుక ఉంటుందండి, నేను చూపిస్తాను మీకు. అది చాట్లో వేసుకొని నూర్చుకోవాలి. మీరు ఇది స్కిప్ చేయమాకండి, చూడండి నేను ఎలా చేస్తున్నానో. మనం ఇంత చేసుకొని ఇసుకగా ఉంటే బాగోదు కదండి. ఇలా నాకు ఇక్కడ దగ్గర పడిపోయిందండి, ఇంకొంచెం వేపుకుంటే చాలు. ఇది రొయ్య పొట్టు చాలా బాగుంటుంది, పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారండి. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే ఇక్కడ నేను మిక్సీలో చేసేస్తున్నాను. అసలు ఇక స్టవ్ వెలిగించిన కాడి నుంచి కూడా దీన్ని చక్కగా తిప్పుతూనే ఉండాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. చూడండి ఇక్కడ నాకు దగ్గర పడిపోయింది దాదాపు. మనకి స్మెల్ వస్తుందండి, అప్పుడే తెలుస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు చక్కగా దోరగా ఏగిపోయిందని తెలుస్తుందండి. ఇక్కడైతే నాకు అయిపోయింది, చూడండి అయిపోయింది. ఇలా వేపుకోవాలండి ఎర్రగా. ఇప్పుడు నేను ఇది ప్లేట్లోకి తీసేసుకుంటాను, చూడండి ఇలా. ఇది చల్లారకూడదండి, చల్లారకోకుండానే మనము దీన్ని శుభ్రంగా నేను చేస్తాను, చూడండి. ఇక నేను ఆయిల్ కొంచెమే పోసుకుంటున్నాను, ఎండుమిర్చి వేపుకుంటాకండి. ఎండుమిర్చి ముక్కలు చేసి వేపుతాం వల్ల చక్కగా ఊరికనే ఇదైపోద్ది. ఆయిల్ చూడండి ఎంత పోసాను. ఎండుమిర్చి కూడా తొందరగా ఎగిపోతాయండి, లోపల విత్తనాలు ఉంటాయి కదా గింజలు, అవి కూడా బాగా ఎగుతాయి. చూడండి ఇలా సన్నగా ముక్క చేసుకొని వేసుకోండి ఎండుమిర్చి. ఇది ఎక్కువసేపు ఆగదండి, ఆల్రెడీ పాను హీట్లోనే ఉంది కదా, తొందరగానే ఏగిపోతాయి. ఇవి కూడా మాడితే బాగోదండి, అక్కడే నుంచొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వేపుతూనే ఉండాలండి, ఏ ఒక్క ఎండుమిరపకాయ కూడా మాడకూడదు. చూడండి జాగ్రత్తగా. నేను ఇక్కడ స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇంకొంచెం వేగాలండి నాకు ఇక్కడ. నేను ఇక్కడ స్టవ్ కట్టేసుకుంటున్నానండి, చూడండి కట్టేశానండి స్టవ్. చూడండి అలా దోరగా వేగాలి, ఇలా దోరగా వేగితే సరిపోయిద్దండి. ఇక్కడ నాకు అయిపోయింది. ఓకే, ఇక్కడ నేను రొయ్య పొట్టు చూడండి ఎలా శుభ్రం చేస్తానో. దీన్ని రెండు విధాలా శుభ్రం చేసుకోవచ్చండి. చాటలేనోళ్ళు ఇలా కాలుతుంది, కొంచెం చూసి చేసుకోండి. ఇక్కడ అలా అన్నా సరే చాటలేనోళ్ళు ప్లేట్లోకి
చక్కగా పై తీసేసుకోవచ్చండి. అలా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా వచ్చేస్తుందండి. ఇగోండి ఆ టేప్ ఉంది చూడండి. ఇది మామూలుగా రొయ్య పొట్టేనండి. ఇసుక అన్నాను కదా మీకు, అది కూడా చూపిస్తాను నేను, చూద్దురు కానీ. ఇలా చెరుక్కుంటే అవ్వదండి, ఇసుక రాదు, మనం తీసేదాంట్లో వచ్చేస్తుంది. చూడండి ఇదిగోండి. దీనికి డెఫినెట్గా చాట్ ఉండాల్సిందే. చాట్ ఉంటే మనకి క్లియర్గా వచ్చేస్తుందండి. నేను ఇప్పుడు ఎలా చెరగాలో చూపిస్తాను. అలా చెరగండి. దీంట్లో ఇసుకంట ఇలా వచ్చేస్తుంది చూడండి. ఇసుక నాకైతే ఇక్కడ అంతా వచ్చేసిందండి. ఇలా చెరుక్కుంటేనే బాగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా శుభ్రం చేసుకుంటానండి. మొత్తం వచ్చేసింది నాకు ఇక్కడ. నేను ఇక్కడ కొంచెం పొట్టుంటే తీస్తున్నాను. ఇంకా మనం ఏ వంట అయినా సరే సింపుల్గా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇట్లా వీజీ ఐటమ్స్ ఇంకా నాకు చాలా వచ్చు, నేను పెడతాను. ఇదిగోండి ఇసుకంతా వచ్చేసింది మనకి. దాంట్లో ఉన్న పొట్టంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగా మొత్తం ఏరుకోవాలి చక్కగా. అయిగోండి ఇలా వచ్చేస్తుందండి. చూడండి ఇక అది పనికిరాదండి, అది పారేసుకుంటామే. ఇగోండి నేను దీంట్లో ఎండుమిర్చి చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఎల్లుల్లిపాయలు ఎందరు చూపించాను కదండి, 3 పాయలు వేసుకోవాలి. దీంట్లో చింతపండు వేసుకోం కదా, ఎల్లుల్లిపాయలే. దీంట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. దీంట్లో చూడండి ఒకసారి. ఇక్కడ జీలకర్ర వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటామేనండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి సాల్ట్. ఇక్కడైతే నేను 1 స్పూనున్నర వేసాను, సరిపోయింది నాకు. నోటికి వరరగా ఉంటుందండి ఈ కారం, చాలా బాగుంటుంది. చూడండి ఫస్ట్ ఇవి మాత్రం వేసుకొని తిప్పాలండి. ఇప్పుడు రొయ్య పొట్టు వేసుకుంటున్నాను. మీకు ఎక్కడ ఇసుక ఉండదండి అసలుకి. చూడండి అంత బాగా వచ్చేసిద్ది. అలా ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నానండి. నాకు కారం బాగా వచ్చింది. చూడండి నేను ఇక్కడ స్టోర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇది దాదాపు ఒక నెల ఉంటుందండి. బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 నెలలైనా ఉంటుంది. దీంట్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నూనె అన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసి పెడతానండి. ఇప్పుడు కలుపుతాను దీంట్లోకి అన్నం కూతంతా. మా పిల్లలు ఇంటికాడ ఉన్నారు ఇవాళ. చూడండి ఇది దాదాపు ఒక నెలైనా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను దీంట్లో రైస్ పెడతాను. రైస్ కూడా వేడివేడిగా ఉందండి. బాగా వేడిగా ఉంది. చూడండి ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇది నూనె కాదండి, నెయ్యే. నెయ్యి ఒక బాక్స్లో, నూనె ఒక బాక్స్లో వాస్తా నేను. కాలిపోతుందండి చెయ్యి మాత్రం. కానీ కారం మాత్రం ఎక్సలెంట్ అండి. మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్
నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, పద్దాకా అంటున్నాను అనుకోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలిసిపోయి చక్కగా నెయ్యి అది చూడండి అసలు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. నందిని, మా పిల్లలకు పెడదాం. ఉన్నావా? ఇందాక మీ ఫ్రెండ్ వచ్చినట్టుంది. కాదు బన్ను, ఏం కారణం అది ఎంత అరగుంది? తిని చూడరా, చెప్తా. ఫస్ట్ ఎవరికి పెట్టనా? నాకే పెట్టు. మరి అక్క ఫీల్ అయిద్దా మరా? సరే ఫస్ట్ నువ్వు పెట్టు. ఉండరా, ముగ్గురు ఒకసారి తినొచ్చు కదా. అక్క పాపం చూడు అటు చూస్తుందో. సరే నువ్వు పెట్టమ్మా నందిని. నీకు కూడా పెట్టనా? సరే తినండి. బాగుందా బన్ను? ఏమి కారం రా ఇది, చెప్పుకో. మీ నాన్న అయితే వాటర్ దగ్గర పెట్టుకోను. ఏంటంటే టాబ్లెట్స్ వేసుకున్నారా? సరే బట్ పెడతా బట్ పట్టు బన్ను. పెడతా ఇందా నీకు పెట్టాగా ఇప్పుడు అక్క. మా ముగ్గురికి పెడుతున్నావు, సబ్స్క్రైబర్స్కి పెట్టావా? మీరు పెట్టాలరా ఫ్రెండ్స్కి. ఇప్పుడు పెట్టద్దు. నల్ల కారం బాగుందా, రొయ్యల కారం బాగుందా? అది చేసినప్పుడేమో అమ్మ బాగుందమ్మా అంట. ఏంటి మీకు? నల్ల కారం మీద రొయ్యల కారం బాగుంది సార్. అబ్బో ఇదిగో మా మధ్యలో ఈ పొండితల్లి ఏం మాట్లాడతలేదు. ఏమ్మా కొంచెం గట్టిగా మాట్లాడు. అయ్యో మీరు పెట్టేయండి పిల్లలకి, నేను వీడియో తీస్తున్నాను కదా. ఫ్రెండ్స్ ఇదండి, మా వాళ్ళకైతే బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తూనే తింటున్నారు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ మరీ చెప్తున్నాను అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరే బాయ్ చెప్పండి రా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అది ఫ్రెండ్స్. ఓకే, ఇవాళ వీడియో ఇదండి. బాయ్ ఫ్రెండ్స్.